టుడే ఫెల్ డిఫరెంట్. నో అలారం, నో రష్, నో ఆఫీస్ టెన్షన్. మార్నింగ్ స్లోగా లేచాను, టైం చూడకుండా, జస్ట్ పీస్ఫుల్. దెన్ ఐ గాట్ ఫ్రెష్డ్ అప్. తర్వాత 1 గ్లాస్ వామ్ వాటర్ తాగాను అండ్ సడన్లీ మైండ్లో చాలా థాట్స్ స్టార్ట్ అయ్యాయి. స్ట్రెస్ కాదు, జస్ట్ లైఫ్ గురించి థాట్స్. వేర్ ఐ యామ్ నౌ, నెక్స్ట్ నేను ఎక్కడ ఉండాలి, ఏం అచీవ్ చేయాలి. వీక్ ఆఫ్స్ ఎలా ఉంటాయంటే సమ్ టైమ్స్ బాడీ రెస్ట్ కోరుకుంటుంది, బట్ మైండ్ ప్లానింగ్ మోడ్లో ఉంటుంది. ఇలా కాదని నోట్బుక్ తీసుకొని కూర్చున్నాను, వీడియోస్ ఐడియాస్ షెడ్యూల్ చేశాను. అప్కమింగ్ వీక్ కోసం స్మాల్ గోల్స్ రాశాను. కంటెంట్, కాన్సిస్టెన్సీ, ఇంప్రూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్. నేను కూడా కొంచెం అడాప్ట్ చేసుకున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. లేటర్ ఐ గాట్ ఫ్రెష్డ్ అప్. నేను ఇక్కడ ప్లమ్ నయాసినమైడ్ టోనర్ యూజ్ చేస్తాను. ఇట్స్ అ వెరీ గుడ్ ఫర్ ఓపెన్ పోర్స్. ఎవరికైతే ఓపెన్ పోర్స్ ఉంటుందో ట్రై చేయండి, నాకైతే వర్క్ అయింది. దెన్ ఐ యూస్ డాట్&కీ మాయిశ్చరైజర్. ఇట్స్ అ వెరీ గుడ్ మాయిశ్చరైజర్. నాకైతే చాలా నచ్చింది మాయిశ్చరైజర్. స్కిన్ని చాలా హైడ్రేట్గా ఉంటుంది, డ్రై అయితే అవ్వదు. నాకు చాలా ఆయిలీ స్కిన్. ఈరోజు నేను ఏ రష్ లేకుండా, ఓవర్ ప్రొడక్టివ్ కాకుండా జస్ట్ డేని ఫ్లోగా నడిపించాను. దట్స్ వాట్ ఐ వాంట్ ఇన్ ద వీక్ ఆఫ్. ఐ జస్ట్ వాంట్ టు లెట్ ద డే మూవ్ యాజ్ ఇట్ ఓన్ పీస్. నో రష్, నథింగ్. దెన్ ఐ హ్యాడ్ ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. కామ్గా ఎంజాయ్ చేశాను. అండ్ ఆబ్వియస్లీ చాక్లెట్ ఆఫ్టర్ ఫుడ్ ఎవరికి అలవాటు ఉంది, అదైతే మ్యాండేటరీ నాకు. నేనైతే అస్సలు స్కిప్ చేయలేను. లేటర్ ఇంకా వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఫైనలీ నాకు టైం దొరికింది. నో ప్రెషర్, నో గిల్ట్, జస్ట్ బ్యాలెన్స్. కొన్ని వీక్ ఆఫ్స్ బిగ్ ప్లాన్స్ కాదు, మనకంటూ మనకు టైం ఉండాలి, మన థాట్స్ని క్లియర్ చేసుకోవడానికి. అండ్ హానెస్ట్లీ ఈ కామ్, ఈ సైలెన్స్ ఎగ్జాక్ట్లీ నాకు కావాల్సింది వీక్ ఆఫ్లో. అదే నేను ఎంజాయ్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్, మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు ఫాలో బ్యాక్ అవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ దాట్ ఫర్ మీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.